హైదరాబాద్ లో మళ్ళీ వర్షం మొదలైంది. దాదాపు గంట నుంచి విపరీతంగా వర్షం కురుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ లో వర్షం ఏ విధంగా ఉందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, జనరల్ గా జూబ్లీ హిల్స్ అంటేనే చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా. ఎస్పెషల్లీ ఈ టైంలో ఇక వర్షం పడిందంటే అయితే వెహికల్స్ ముందుకు కదలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరున్న ఏరియాలో వర్షం ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు గంట నుండి అతి భారీ వర్షం కురుస్తుండడంతో కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ రోడ్లపైన వాటర్ లాగింగ్ అనేది ఏర్పడింది. జనరల్ ట్రాఫికే మనకి ఇప్పుడున్న ఇంకొక గంట తర్వాత పీక్ అవర్ ట్రాఫిక్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సందర్భం ఇప్పుడు ఈ వర్షం కనుక ఇదే స్థాయిలో కురిస్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మన జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద చూస్తే ఇక్కడ ఇలా రోడ్లపైన వాటర్ లాగింగ్ అనేది మనకు మొత్తం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్తో పాటు ఇంకా చాలా చోట్ల కూడా ఇటు మాదాపూర్ నుండి వచ్చేటువంటి రోడ్ కావచ్చు, ఆ తర్వాత ఇటు బంజారాహిల్స్ నుండి వచ్చేటువంటి రోడ్లపై కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గంట నుండి అతి భారీ వర్షం కురవడం కారణంగా కూడా ఇటు చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయంలోనే భారీ వర్షం కురుస్తుండడంతో కూడా వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయో అక్కడ వాటర్ని క్లియర్ చేసేందుకు హైడ్రా టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. కానీ ఇంత భారీ వర్షంలో కూడా అంటే మనం చూస్తే దాదాపు ఒక గంట నుండి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షం కారణంగా మనకు ఇలా రోడ్లపైన వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయి. ముఖ్యంగా చాలా చోట్ల ఇక్కడ ఈ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఏవైతే గుర్తించారో అక్కడ ఈ భారీ వర్షం కారణంగా కూడా ఆ రోడ్డు పూర్తిగా ప్యాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ వాటర్ క్లియర్ చేస్తే కానీ మిగతా వాహనాలు అక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి వర్షం కనుక భారీ వర్షం ఇంకొక అరగంట నుండి గంట కురిస్తే మాత్రం హైదరాబాద్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం హైడ్రా సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఇంకా వాతావరణ శాఖ నుంచి అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా అలర్ట్గా ఇప్పుడు హైడ్రా కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే ఒక గంట పాటు కురిస్తే మాత్రం ఖచ్చితంగా నగరవాసులు ఈ భారీ వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.